ఈ ఏడాది జనవరి 1 తారీఖున ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ వచ్చనుండే. ఆ తర్వాత ఈ మూవీపై మరో అప్డేట్ లేదు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాతో బిజీ అయిపోతే ఎన్టీఆర్ బాబీ మూవీ షూటింగ్ల తీరిక లేకుండా ఉన్నాడు. నర్మిట్ల ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని రూమర్లు కూడా వినిపించినాయి. లేటెస్ట్ గా ఈ మూవీలో యాక్ట్ చేసే హీరోయిన్ ను ఫైనలైజ్ చేసిరంట ఈ సినిమాలు. ఆమెవలో కాదు, కృష్ణగాడి వీర ప్రేమగాథతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్ కౌర్. రీసెంట్ గా రవితేజ హీరోగా నటిస్తున్న రాజా ది గ్రేట్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ. దాంతో పాటు సాయిధరమ్ తేజ్ జవాన్ మూవీలో కథానాయికగా నటిస్తుంది. ఈ నడ్మిట్లే త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ రావడంతో రెండు క్రేజీ ప్రాజెక్టులను కూడా వదులుకుందనే ముచ్చట ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఏమైనా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా నిజంగానే ఓకే అయి ఉంటే మాత్రం హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ దశ తిరిగినట్టే చెప్పాలి. ఈ ఏడాది జనవరి 1 తారీఖున ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ వచ్చనుండే. ఆ తర్వాత ఈ మూవీపై మరో అప్డేట్ లేదు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాతో బిజీ అయిపోతే ఎన్టీఆర్ బాబీ మూవీ షూటింగ్ల తీరిక లేకుండా ఉన్నాడు. నర్మిట్ల ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని రూమర్లు కూడా వినిపించినాయి. లేటెస్ట్ గా ఈ మూవీలో యాక్ట్ చేసే హీరోయిన్ ను ఫైనలైజ్ చేసిరంట ఈ సినిమాలు. ఆమెవలో కాదు, కృష్ణగాడి వీర ప్రేమగాథతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్ కౌర్. రీసెంట్ గా రవితేజ హీరోగా నటిస్తున్న రాజా ది గ్రేట్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ. దాంతో పాటు సాయిధరమ్ తేజ్ జవాన్ మూవీలో కథానాయికగా నటిస్తుంది. ఈ నడ్మిట్లే త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ రావడంతో రెండు క్రేజీ ప్రాజెక్టులను కూడా వదులుకుందనే ముచ్చట ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఏమైనా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా నిజంగానే ఓకే అయి ఉంటే మాత్రం హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ దశ తిరిగినట్టే చెప్పాలి.